జనవరి 22న అయోధ్య అక్షింతలతో చేయవలసిన పూజా విధానం. 22 జనవరి 2024 తేదీన అయోధ్యలో శ్రీరాముడు యొక్క జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలోని క్రింది అంతస్తులో గర్భగుడిలో బాల రాముని యొక్క నూతన విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ చేయబడుతుంది. అందుకొరకు భారతదేశం అంతటా అయోధ్య నుండి అక్షింతలను ప్రతి ఇంటికి పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అయోధ్య వెళ్ళి రాముడి దర్శనం చేసుకోవడం కుదరదు కాబట్టి కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటింటికి రాముడి యొక్క అక్షింతలను వితరణ చేస్తున్నారు. 22వ తారీఖున రాముడికి అక్షింతలతో పూజ ఎలా చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ పూజను ఉదయం పూట లేదా సాయంత్రం సమయంలో చేసుకొనవచ్చును. బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత జరగనుంది. కనుక మీరు ఉదయం మరియు సాయంత్రం సమయంలో శ్రీరాముని యొక్క పూజను చేసుకోవచ్చు. ముందుగా సీతారాముల యొక్క చిత్రపటాన్ని శుభ్రముగా పొడి క్లాత్తో తుడుచుకొని దానిపై ముందుగా గంధపు బొట్టును పెట్టి తర్వాత కుంకుమ బొట్టును పెట్టాలి. ఇప్పుడు ఈశాన్య దిక్కున స్థలం లో పసుపు నీళ్లతో కల్లాపు చల్లి వరిపిండితో ముగ్గును వేసుకోవాలి. దీనిపై ఒక ఆసనాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ఆసనంపై ఒక తెల్లటి వస్త్రమును లేదా తెల్లటి టవల్ను ఉంచాలి. మీరు ఏర్పాటు చేసుకున్న ఆసనానికి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టాలి. తర్వాత తెల్లటి వస్త్రము పై కొద్దిగా బియ్యమును వేయాలి. ఇప్పుడు సీతారాముల యొక్క చిత్రపటాన్ని ఆసనం పై ఉన్న తెల్లటి వస్త్రము పై పెట్టాలి. తర్వాత ఆసనాన్ని మరియు శ్రీరాముల యొక్క చిత్రపటాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. హనుమంతుడికి ఇష్టమైనవి తమలపాకులు. అందుకొరకు కొన్ని తమలపాకులను తీసుకుని ఆ తమలపాకులపై గంధముతో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని రాసి పూజ మందిరంలో ఉంచాలి. ఎందుకంటే ఈ మంత్రాన్ని విగ్రహ ప్రతిష్ఠ రోజున తప్పకుండా 108 సార్లు జపించాలని ఆలయ నిర్మాణ పండితులు చెప్పడం జరిగింది కనుక ఈ విజయ మహామంత్రాన్ని తప్పకుండా ఇలా గంధముతో తమలపాకుపై రాయడం వలన అంతా శుభం జరుగుతుంది. ఇప్పుడు మీకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను తీసుకోవాలి. ఒక ప్లేటును తీసుకొని దానిలోకి నూకలు లేని బియ్యాన్ని వేయాలి. ఈ బియ్యంలో కొద్దిగా పసుపు మరియు ఆవునేతిని వేసి అక్షింతలుగా చేయాలి. తరువాత మీకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను మీరు తయారు చేసుకున్న అక్షింతలలో కలపాలి. వీటిని శ్రీరాముడి యొక్క చిత్రపటం దగ్గర పాదాల దగ్గర ఉంచాలి. తర్వాత శ్రీరాముడి ఎదురుగా 5 ప్రమిదలను తీసుకుని ఆ 5 ప్రమిదలలో ఆవు నేతితో దీపారాధన చేయాలి. మీరు వెలిగించిన 5 ప్రమిదలలో 2 ప్రమిదలను శ్రీరాముని చిత్రపటం దగ్గర ఉంచాలి. మిగిలిన 3 ప్రమిదలలో 2 ప్రమిదలని గడప దగ్గర, 1 ప్రమిదను తులసి కోట దగ్గర ఉంచాలి. దీపారాధన చేసిన తర్వాత ప్రమిదల దగ్గర కొంచెం అక్షింతలను వేసి ఓం దీపలక్ష్మి నమోస్తుతే అనే మంత్రాన్ని చదవాలి. ప్రమిదలను వట్టి నేలపై ఉంచకూడదు. ఒక ప్రమిదలో మరొక ప్రమిదను వేసి మాత్రమే దీపారాధన చేయాలి. ఒక ప్రమిదలో దీపారాధన చేయకూడదు. ప్రమిద కింద ఒక తమలపాకును లేదా ఒక ప్లేటును ఉంచాలి. ముందుగా ప్రమిదలో ఆవు నెయ్యిని వేసి తర్వాత 3 వత్తులను లేదా 2 వత్తులను వేసి దీపారాధన చేయాలి. శ్రీరాముడి యొక్క చిత్రపటాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. శ్రీరాముడి పాదాల దగ్గర అక్షింతలను వేసి నమస్కరించుకోవాలి. శ్రీరాముడికి ఇష్టమైన పానకము మరియు వడపప్పును నైవేద్యంగా పెట్టి ధూపం వేయాలి. తర్వాత శ్రీరాముడి యొక్క విజయ మహామంత్రమును అనగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రమును 108 సార్లు జపించడం వల్ల శ్రీరాముడి యొక్క అనుగ్రహం కలుగుతుంది.
తర్వాత ముక్కోటి దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. అలాగే కుదిరితే తప్పకుండా హనుమాన్ చాలీసా, సుందరకాండ, రామరక్ష స్తోత్రములను కూడా చదువుకోవాలి. తర్వాత ఇంటిలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారి చేత అక్షింతలను మీ తలపై వేయించుకోవాలి. అదేవిధంగా కుటుంబంలో ఉన్న వారందరూ అక్షింతలను తమ తలపై వేసుకోవాలి. తర్వాత కర్పూర హారతిని ఇచ్చి పూజను ముగించాలి. జనవరి 22వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు అయోధ్యలో రాముని యొక్క పూజలు ఘనంగా జరగనున్నాయి. జనవరి 17వ తారీఖున అయోధ్యలో నిర్మించిన రామ జన్మభూమి ఆలయానికి కలశంతో సరయూ నది నుండి జలాన్ని తీసుకువెళ్లడం జరుగుతుంది. జనవరి 18వ తారీఖున గణపతి పూజ, వరుణ పూజ మరియు వాస్తు పూజలు జరపడం జరుగుతుంది. జనవరి 19వ తారీఖున పవిత్రమైన అగ్నిని వెలిగించడం జరుగుతుంది. జనవరి 20వ తారీఖున సరయూనది జలంతో రామ మందిరాన్ని శుభ్రం చేసి వాస్తు శాంతి చేయడం జరుగుతుంది. జనవరి 21వ తేదీన 125 కలశములతో శ్రీరాముడి యొక్క విగ్రహానికి దివ్యస్నానము చేయించడం జరుగుతుంది. జనవరి 22వ తారీఖున ఉదయం పూజలు మరియు మధ్యాహ్నం బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఆలయంలోనే ఉన్న క్రింది అంతస్తులు గర్భగుడిలో జరగడం మొదలవుతుంది. అయోధ్య రామ మందిరానికి ప్రహరీ గోడలకు ఆనుకొని 4 మూలల్లో 4 ఆలయాలను నిర్మించడం జరిగింది. సూర్యాలయం, గణపతి ఆలయం, శివాలయం మరియు భగవతీదేవి ఆలయం. శ్రీరామ మందిరం యొక్క ప్రహరీ గోడ పొడవు 732 మీటర్లు. ప్రహరీ గోడకు దక్షిణం వైపున హనుమంతుని ఆలయం, అదేవిధంగా ఉత్తరం వైపున అన్నపూర్ణ మాత ఆలయం కూడా నిర్మించడం జరిగింది. రామ మందిరం యొక్క దక్షిణ భాగంలో పురాణ కాలంలో సీతమ్మవారు ఉపయోగించిన బావి, అనగా సీతాకూపం ఉంటుంది. అలాగే నైరుతి భాగంలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయం మరియు రామభక్తుడు జటాయువు విగ్రహం కూడా నిర్మాణం జరుగుతుంది. రామ మందిరం యొక్క స్తంభాలు మొత్తం 392, అలాగే 44 ద్వారాలతో రామ మందిరం నిర్మాణం జరిగింది. మొత్తం రామ మందిరంలో 5 మంటపాలు ఉంటాయి. 1 రంగ మంటపం, సభ మంటపం, ప్రార్థనా మంటపం, సంగీత మండపం, నృత్యం మండపం. రామ మందిరం యొక్క స్తంభాలు మరియు గోడలపై దేవి దేవతల యొక్క విగ్రహాలు వివిధ రూపాలలో ఉంటాయి.